గురించి ఒక్కసారి మాట్లాడితే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని అంటున్నాం. సో మరి ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ని గురించి మాట్లాడితే ఒక్కసారి ఈ మిషన్కి సంబంధించినటువంటి అంశం అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రయారిటీ ఉండేటువంటి అంశం. అయితే ఈ హైడ్రోజన్ మిషన్ కింద ఇప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలను తీసుకోవడం జరుగుతోంది. దేనికి సంబంధించి అని అంటున్నాం? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు అని అంటున్నాం, లేదా ప్రపోజల్స్ అంటున్నాం. ఇగో ఈ ప్రతిపాదనలను స్వీకరించేందుకు ప్రభుత్వం ఏం చేసినది అని అంటే, ప్రభుత్వం ఇక్కడ గడువును పెంచింది, అంటే టైంని పెంచింది అనేటువంటి అంశం మనకి ప్రస్తుత అంశంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం వార్తలలో కనిపిస్తున్నటువంటి అంశం. సో మరి గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది దేనిలో కీలకమైనటువంటి పాత్రను పోషించబోతా ఉంది అని అంటే, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. దీనినే కొత్త లేదా నూతన పునరుత్పాదక ఇంధన వనరులు అని అంటున్నాం. ఇగో ఈ మంత్రిత్వ శాఖ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి మినిస్ట్రీ అనేది ఒకటి ఉన్నది, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో దీనికి సంబంధించి ఆర్కే సింగ్ అనేటువంటి అతను దీనికి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు. ఇగో ఈ మంత్రిత్వ శాఖ నుంచి ఇప్పుడు ఏమొచ్చినవి అని అంటే మార్గదర్శకాలు రావడం జరిగింది. వీటినే మనం గైడ్లైన్స్ అని అంటాం. సో ఇలా ఈ మార్గదర్శకాలకి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలకి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఇక్కడ క్లియర్గా వెలువరించడం జరిగింది. అయితే క్వశ్చన్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారా అంటే ఇలా అడిగారు. కానీ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది అని అంటే, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పథకం యొక్క లక్ష్యాలు ఏమిటి అని అడుగుతారు. ఇగో ఇది క్వశ్చన్, ఇలానే క్వశ్చన్ వస్తుంది, దీనికి స్టేట్మెంట్స్ వస్తాయి. సో అలా వచ్చినప్పుడు మనం ఆన్సర్ చేయగలగాలి అని అంటే ఈ టార్గెట్స్ లేదా లక్ష్యాలను గురించి క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి R&D లక్ష్యాలను గురించి తెలుసుకుందాం. సో గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి R&D లక్ష్యాలు అని అంటున్నాం. సో ఈ లక్ష్యాల పైన మిమ్మల్ని ఎగ్జామ్స్లో స్టేట్మెంట్ లెవెల్ బిట్ అడుగుతారండి. ఇలా అడిగితే మనం దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ని గుర్తించాల్సి ఉంటుంది. పెద్ద పెద్దగా ఉంటాయి క్వశ్చన్స్ కూడా, స్టేట్మెంట్స్ కూడా. మీకు ప్రీవియస్గా మీరు రాసిన క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూడండి, చదవడానికి టైం సరిపోదు, బబులింగ్ చేయడానికి కూడా టైం సరిపోదు. కానీ ఎప్పుడు టైం సరిపోతుంది అని అంటే మనకి సబ్జెక్ట్ మీద పట్టు ఉంటే ఆ అంశాన్ని క్లియర్ చేయడానికి టైం అనేది సరిపోతుంది. ఇప్పుడు ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించినటువంటి R&D ఏదైతే ఉందో ఈ ప్రమేయంతో ఏం చేయాలి అనుకుంటున్నారు అని అంటే, హైడ్రోజన్కి సంబంధించినటువంటి ప్రక్రియలు, అలాగే దానికి సంబంధించినటువంటి సాంకేతిక సామర్థ్యం, అలాగే దాంతోపాటు భద్రత, విశ్వసనీయత ఇవన్నీ కూడా పెంపొందించాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ 4 అంశాలను గురించి మాట్లాడుతున్నాం. సో ఒకటి ఏమంటున్నాం, ఇగో హైడ్రోజన్కి సంబంధించినటువంటి ప్రక్రియ లేదా సంబంధిత అంశాలు అని అంటున్నాం. సంబంధిత అంశాలు, ఇదంతా ఒకటే పాయింట్, సంబంధిత అంశాలు అని అంటున్నాం. ఇక 2 దీనికి సంబంధించి ఇందులోనే మరొక అంశం ఏంటి అని అంటే సాంకేతికత అని అంటున్నాం. ఏమంటున్నాం? సాంకేతికత, నిల్వ సామర్థ్యం, ఈ టెక్నాలజీ బేస్డ్గా ఉండేటువంటి సామర్థ్యం, అలాగే దీనితో పాటు సాంకేతిక సామర్థ్యం, సామర్థ్యం, అలాగే భద్రత అని అంటున్నాం. సెక్యూరిటీ, భద్రత అని అంటున్నాం. దీంతో పాటు విశ్వసనీయత, ఇదంతా కూడా ఒకటే పాయింట్. సో ఇలా ఈ అంశాలను పెంపొందించాలి అని చెప్పేసి ఈ హైడ్రోజన్కి సంబంధించినటువంటి R&Dలో ఒక ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని తీసుకోవడం జరిగింది. ఈ లక్ష్యాన్ని హైడ్రోజన్కి సంబంధిత అంశాలు, సాంకేతిక సామర్థ్యం, భద్రత, విశ్వసనీయతకి సంబంధించినటువంటి లక్ష్యాలుగా చూడడం జరుగుతూ ఉంది. ఇలా మనం దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇందులో 2వ అంశం ఏమిటి అని అంటే
గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్కి సంబంధించినటువంటి దాన్ని స్థాపించడం, దానికి అవసరమైనటువంటి పరిశ్రమలు, విద్యా సంస్థలను, ప్రభుత్వ భాగస్వామ్యాన్ని పెంపొందించడం. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ అనేది డెవలప్ చేయాలి అని అంటే ఏంటి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాలి అని అంటే ఫస్ట్ దానికి సంబంధించినటువంటి ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అనేది ఉండాలి. సో ఇప్పుడు హైడ్రోజన్కి సంబంధించినటువంటి ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అని అంటున్నాం, ఇన్నోవేషన్స్. ఇక నెక్స్ట్ ఈ ఇన్నోవేషన్స్ దేంతో ముడిపడి ఉంటాయి అని అంటే విద్యా సంస్థలతో ముడిపడి ఉంటాయి. అంటే చదువుకోగలిగితే కొత్త అంశాలను ఇక్కడ సృష్టించడానికి అవకాశం ఉంటుంది. ఈ విద్యా సంస్థల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ చొరవ అనొచ్చు సింపుల్గా. ఇగో ఇది మరొక లక్ష్యంగా కూడా మనం ఈ హైడ్రోజన్కి సంబంధించినటువంటి లక్ష్యాలలో భాగంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇలా ఇగో ఈ లక్ష్యాల కోసం దీన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ దీనిని తర్వాత గ్రీన్ హైడ్రోజన్ అనేది డెవలప్ అవుతుంది. మరి డెవలప్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే వాణిజ్యీకరణను పెంపొందించడము అనేటువంటి అంశాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఏమని అంటున్నాం? వాణిజ్యీకరణ అంటే మార్కెట్ని పెంపొందించడం, వాణిజ్యం చేయడం. ఇగో వాణిజ్యీకరణ అని అంటున్నాం. ఇగో ఈ అంశం పైన ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇగో ఈ అంశాలని R&Dకి సంబంధించినటువంటి లక్ష్యాలుగా చూడడం జరుగుతూ ఉంది. మొత్తం దీనికి సంబంధించి బడ్జెట్ వ్యయం ఎంత చేస్తూ ఉన్నారు అని అంటే 400 కోట్ల రూపాయలను చేయడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించిన బడ్జెట్ని ఎంత ఖర్చు చేస్తూ ఉన్నారు అని అంటే 400 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా హైడ్రోజన్ కోసం ఈ లక్ష్యాలను ముందుకు తీసుకొని ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇగో ఈ R&D ప్రతిపాదనల కోసం ఏం చేశారు అని అంటే గడువును పెంపొందించడం జరిగింది. ఈ గడువుని ఎప్పటి వరకు పెంపొందించారు అని అంటే ఏప్రిల్ 27 వరకు పెంపొందించడం జరిగింది అని గుర్తుంచుకోవాలి. ఎప్పటి వరకు ఈ R&D లక్ష్యాల కోసం సమయంను కేటాయించారు అని అంటే ఏప్రిల్ 27 వరకు కూడా ఇగో ఈ టైంని పెంపొందించడం జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఇలా ఈ హైడ్రోజన్కి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన గడువు అనేది ఏప్రిల్ 27 వరకు పెంపొందించిన నేపథ్యంలో అసలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఏం చేయబోతున్నారు అనేటువంటి అంశాలను ఇక్కడ లక్ష్యాలుగా మనం తెలుసుకోవడం జరిగింది. ఈ లక్ష్యాల పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఏమైనా బిట్ అడిగితే ఈ అంశాలను గుర్తుంచుకోండి, ఆన్సర్ అనేది చేయండి. సో ఇక నెక్స్ట్